మాజీ సీఎం జగన్ కు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఎందరో మహిళలు పనిచేస్తున్న పోలీసు శాఖను ఉద్దేశించి కాకి చొక్కా ఊడదీస్తానని అనొచ్చా? మాజీ సీఎంకు కనీస సంస్కారం ఉందా అంటూ ప్రశ్నించారు మంత్రి అనిత. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 2800 చిలుకు హత్యలు జరిగాయి. వారందరినీ పరామర్శించే దమ్ము జగన్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. జగన్ ఇలాంటి ప్రవర్తన వల్లనే 151 నుంచి 11 ఎమ్మెల్యేల సంఖ్యకు పడిపోయారని విమర్శించారు. అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం, అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్-సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు, మేమేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? కార్మూర్ నాగేశ్వరరావు, అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి ఎవరితో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏదో బల్లెలు లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11కి దిగారు. ఈరోజు మళ్ళీ నోటికి అద్దు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు.